వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం మ్యాచ్ నెంబర్ 64. నేను కొంచెం ఓవర్ డ్యూటీ ఉండడం వల్ల కొంచెం టైం కుదరలేదు, అందుకోసం నిన్న వీడియో చేయలేదు. ఓకే, దానివల్ల కొంచెం వీడియో చేయలేదు నిన్న, ఏమనుకోకండి. ఓకే, ఈ పొద్దు మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఆర్ఆర్ వర్సెస్ ఎల్హెచ్జి. వీళ్ళిద్దరూ ఆర్ఆర్ ఈ మ్యాచ్ గెలిచింది, చాలా బాగా ఆడింది. వైభవ్ సూర్యవంశీ ఎక్సలెంట్గా నాకు ఆడాడు. అలాగే తర్వాత బౌలింగ్ కూడా పర్లేదు, చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినారు. రెండు పక్కల టీం చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినాయి. ఈ మ్యాచ్లో 445 రన్స్ వచ్చాయి. అలాగే మార్చ్ కూడా ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మాట్లాడుకున్నాం, కొన్ని క్యాచెస్ డ్రాప్ అయ్యాయి, కొన్ని రన్ అవుట్స్ మిస్ అయ్యాయి. ఈ మొత్తం ఫుల్ వీడియోలో మొత్తం ఏమేం జరిగిందనేది మాట్లాడుకుందాం. ఆర్ఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది పొద్దు. అలాగే రిషబ్ పంత్ టాస్ అడిగేటప్పుడు రిషబ్ పంత్ సెమీ ఎందుకు లేడని అడిగితే తనేం చెప్పలేదు, దాటేశాడు. అంత రిజబుల్ అదైతే ఏం చెప్పలేదు, అది కొంచెం సర్ప్రైజ్ అనిపించింది. దాని తర్వాత చూసుకుంటే తర్వాత లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ అయితే ఎక్సలెంట్గా స్టార్ట్ చేశారు. జాస్ ఇంగ్లీష్ వచ్చిన నుంచి వీళ్ళ బ్యాటింగ్ చాలా మార్పు వచ్చింది, చాలా బాగా ఆడుతున్నారు. కానీ టూ లేట్, చాలా లేట్గా వచ్చాడు కాబట్టి ఇప్పుడైతే ఇంపలేదు. కానీ నెక్స్ట్ సీజన్కి అయితే పర్లేదు. బ్యాటింగ్ అయితే వీళ్ళిద్దరూ ఎక్సలెంట్గా ఆడారు. అందులో మార్చ్ కూడా బుద్ధి చాలా బాగా ఆడాడు, చెప్పనవసరం లేదు. సెంచరీ అయితే చేయలేకపోయాడు, చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు ఇప్పుడు. అలాగే జాస్ ఇంగ్లీష్ చూస్తే 29 బాల్స్ 60 రన్స్ కొట్టాడు. అలాగే 3 సిక్స్లు ఉన్నాయి, 7 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 200+. చాలా బాగా ఆడాడు ఇద్దరు. మార్చ్ కూడా చాలా బాగా ఆడాడు. మార్చ్ కూడా 57 బాల్స్లో 96 రన్స్ కొట్టాడు. 11 4లు ఉన్నాయి, 5 సిక్స్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ తండ్రి కూడా 270 ఉంది. చాలా బాగా ఆడాడు. ఫస్ట్లో చాలా బాగా ఆడాడు. పవర్ ప్లే అయితే వికెట్ లేకుండా 85 రన్స్ కొట్టారు. చాలా బాగా అనిపించింది. చాలా బ్యాటింగ్ అది 10 to 11 అవర్స్ వరకు బౌండరీ లేకుండా 10 రన్ రేట్ లేకుండా 13-14 రన్ రేట్తో పోతున్నారు. చాలా బాగా ఆడాడు. బ్యాటింగ్లో ఇద్దరు మాత్రం చాలా, ఏ బౌలర్ని వదిలిపెట్టారు. ఏ బౌలర్ వేసినా కానీ 6-4 ఖచ్చితంగా, ఒక బౌండరీ లేకుండా అయితే ఎవరు 10 అవర్స్ వరకు 11 అవర్స్ వరకు కాలేదు. చాలా బాగా వచ్చారు. ఒక టైంలో చూసుకుంటే జస్ట్ 12 అవర్స్లోనే 140 రన్స్ అబోవ్ ఉన్నారు. ఈజీగా 240 అబోవ్ వస్తాయేమో అనుకున్నాం, కానీ జస్ట్ 220 మాత్రమే చేశారు. ఇంకా వాళ్ళైతే ఒక 25 రన్స్ 30 రన్స్ షార్ట్గానే చేశారు. 11 అవర్స్కి 137 ఉన్నాయి. జస్ట్ ఒక్క వికెట్ మాత్రమే పడింది. చాలా బాగా ఆడుతున్నారు. ఈజీగా ఆ స్కోర్ అంతవరకు వెళ్ళొచ్చు, 245 240 వెళ్ళొచ్చు అనుకున్నాం. కానీ ఆర్ఆర్ బౌలర్స్ ఆడించిన తర్వాత చాలా బాగా రిక్వైర్ చేసి స్కోర్ని జస్ట్ 220కే స్టాప్ చేశారు. అలాగే జాస్ ఇంగ్లీష్ వికెట్ పడినప్పటి నుంచి స్లో అయిపోయింది. ఆ వికెట్ కూడా బౌలింగ్ కూడా చాలా బాగా వేశాడు. అది తన బాడీకి తగిలి స్టెమ్స్కి తగిలింది. ఒక విధంలో తను అవుట్ అయిపోయాడు. తర్వాత వచ్చిన రిషబ్ పంత్ కూడా పర్లేదు, తను కూడా బాగానే ఆడాడు. 23 బాల్స్లో 35 రన్స్ కొట్టాడు. 2 సిక్స్లు 2 4లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ జస్ట్ 150 ఉంది. పర్లేదు, మరీ అంత కిక్ నాక్ కాకపోయినా కానీ కొంచెం బాగానే ఆడినాడు. పురాణ్ కూడా, ఈ మ్యాచ్ కూడా పురాణ్ అయితే ఏం అంత పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం రాలేదు. 2 సిక్స్లు ఏమో కొట్టాడు, కానీ తొందరగా అవుట్ అయిపోయాడు. తనైతే అంత టచ్లో ఏమనిపించలేదు, కొంచెం ఆడినట్టు కూడా ఏమనిపించలేదు. మిగతా వాళ్ళు మాత్రం ఎక్సలెంట్గా ఆడారు. బౌలింగ్లో చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ చాలా బాగా, ఫస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ లాస్ట్ ఓవర్లో అయితే 2 వికెట్స్ తీశాడు. తను 2 వికెట్స్ పెట్టాడు లాస్ట్ ఓవర్లో. జస్ట్ 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు. చాలా బాగా కంట్రోల్ చేశాడు. అలాగే బౌలింగ్లో జస్ట్ 4 ఓవర్స్ వేసి 39 రన్స్ ఇచ్చారు. వికెట్ అయితే ఒకటి కూడా రాలేదు ఇప్పుడు. అలాగే ఎస్ రాజ్, తను కూడా బాగా వేశాడు. 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. మిగతా బౌలర్స్ కూడా పర్లేదు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయినారు అందరూ. ఎందుకంటే ఆ మాత్రం బ్యాటింగ్ అలా అంత వేడిగా అంత విధ్వంసంగా ఆడినప్పుడు అది మామూలే. కానీ ఇంకొంచెం రన్స్ చేసింటే బాగుండు అనిపించింది. మేబీ మ్యాచ్లో సెమీని మిస్ అవుతుంటారు, ఎందుకంటే సెమీ ఉంటే బాగుండదు. తను ఎలా బౌలింగ్ వేయగలుగుతాడో మనకు తెలుసు, కానీ ఈ మ్యాచ్లో తను లేడు. బ్యాటింగ్లో అయితే చాలా బాగా ఆడాడు. కానీ మార్క్స్ కొంచెం ఏమన్నా లాస్ట్లో ఒక 3-4 అవర్స్ పెద్ద స్కోరే రాలేదు. జస్ట్ 13 ఓవర్స్కి 140 160 ఆ టైంలో ఉన్నప్పుడు, కానీ వీళ్ళు 150 అట్లున్నాయి. వీళ్ళు లాస్ట్ 7 ఓవర్స్లో జస్ట్ 70 రన్స్ మాత్రమే చేశారు, కానీ ఒక వికెటే కోల్పోయారు. పంత్ అలాగే మార్చ్ ఉన్నా కానీ మరీ అంత పెద్దగా అయితే స్కోరు రాలేకపోయారు వీళ్ళు. అంత గ్రేట్ ఫినిషింగ్ అయితే రాలేదు లాస్ట్లో. కొంచెం ఎందుకో మార్చ్ కూడా స్లో అయినాడు అనిపించింది. ఎందుకో సెంచరీ కోసం ఏమన్నా స్లోగా ఆడాడా, సెంచరీ చేయాలని చెప్పి ఏమన్నా స్లోగా ఆడాడా అని అనిపించింది. తను కొంచెం ఫాస్ట్ అండ్ ఇంకా ఒక 20 రన్స్ ఎక్కువ వచ్చేదేమో, 20-25 రన్స్. మళ్ళీ ఎందుకో తను కొంచెం స్లోగా ఆడినట్టు అనిపించింది. తను ఇంకొంచెం ఫాస్ట్ ఆడింటే ఏమన్నా వచ్చిండొచ్చేమో, టీంకి వెళ్ళిపోయిండొచ్చేమో.
కానీ మనం ఏం చెప్పలేం. కానీ లాస్ట్‌లో అయితే ఆర్ఆర్ బౌలర్స్ చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు. చాలా బాగా బౌలింగ్ చేశారు ప్రతి ఒక్కరు. జోఫ్రాజ్ అయితే లాస్ట్ ఓవర్ ఇంకా బాగా వేసినాడు. అలాగే 220 రన్స్ చేజ్ తర్వాత బ్యాటింగ్ దిగిన ఆర్ఆర్ ఎక్సలెంట్ అందించింది. అలాగే ఈ పొద్దు రియాన్ పరాగ్ లేడు. ఈ పొద్దు కూడా యశస్వి జైస్వాలే కెప్టెన్సీ చేశాడు. అలాగే రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచ్‌లో కూడా ఆడలేదు. రవీంద్ర జడేజా కూడా వాళ్ళిద్దరు ఈ మ్యాచ్‌లో ఆడలేదు. కానీ వాళ్ళిద్దరు ఆడకపోయినా కానీ ఈ మ్యాచ్ మాత్రం చాలా బాగా కెప్టెన్సీ చేశాడు తను. అంత స్కోర్ ఉన్నా కానీ తర్వాత ప్రెజర్ అనిపించుకోకుండా అలాగే ఆ బౌలింగ్ చేంజ్ చేసేప్పుడు కూడా చాలా బాగా చేంజెస్ అయితే అనిపించింది. మరి అంత ఆర్డినరీ అనిపించలేదు. ఇంతకుముందు 77 రన్స్ జీటీతో మార్జిన్ అంత అనిపించలేదు. ఈ పొద్దు చాలా బాగా చేశారు తన కెప్టెన్సీ కూడా. అలాగే బ్యాటింగ్ కూడా చాలా బాగుంది ఈ పొద్దు. స్టార్ట్ చేయడం కూడా చాలా ఫాస్ట్‌గా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఓవర్‌లోనే 23 రన్స్ ఏమో వచ్చాయి. 4 ఫోర్‌లు ఏమో కొట్టాడు. 4 బైస్‌లో వచ్చింది. ఈ ఓవర్‌లో ఫస్ట్ ఓవర్‌లోనే 23 రన్స్ చాలా బాగా స్టార్ట్ చేశాడు. అలాగే వైభవ్ సూర్యవంశీ చెప్పనవసరం లేదు. మ్యాచ్ మొత్తం వన్ సైడ్. తను ఆడిన ఇన్నింగ్స్ వల్ల అటుపక్క మార్ష్ ఆడిన ఇన్నింగ్స్ కూడా వెళ్ళిపోయింది. చాలా బాగా ఆడాడు తనైతే. ఎక్సలెంట్ బ్యాటింగ్ అసలు. కానీ యశస్వి జైస్వాల్ జస్ట్ 23 బాల్స్‌లో 43 రన్స్ కొట్టాడు. ఒక 6 ఉంది. 8 ఫోర్‌లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ కూడా 180+ ఉంది. చాలా బాగా ఆడాడు. ఫస్ట్‌లో ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు. ఫోర్స్ కానీ తను ఆడిన కట్స్ కానీ చాలా బాగా అనిపించింది. చాలా ఫాస్ట్‌గా ఆడాడు తనైతే. అలాగే తను ఆడేటప్పుడు వైభవ్ సూర్యవంశీ పెద్ద హిట్టింగ్ ఏం చేయలేదు. తను సింగిల్స్, టూ డీల్స్ దొబ్బిస్తూ తనకి స్ట్రైక్ ఇస్తూ తను ఆడుతూ వచ్చాడు తను. తను ఆడేంతవరకు తను ఏం ఆడలేదు. సింగిల్స్, టూస్ అట్లా జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయిపోయాడో వీళ్ళిద్దరూ బాగా ఆడాడు. ఫస్ట్ ఓవర్స్ పవర్ ప్లే అయిపోయేప్పటికీ 85 రన్స్ ఉన్నాయి వీళ్ళది. ఒక వికెట్ కూడా పడలేదు. చాలా బాగా ఆడారు అట్లే. తర్వాత ఒకానొక టైంలో 11 ఓవర్స్‌కి 137 ఒక వికెటే ఉండింది. కానీ అక్కడ తర్వాత నుంచి ఎల్ఎస్జీ వాళ్ళ బ్యాటింగ్ తగ్గింది. లక్నో సూపర్ జైంట్స్ స్కోర్ రేట్ తగ్గించొచ్చారు. కానీ ఇక్కడ మాత్రం ఆడించే స్టార్ట్ అయిన తర్వాత 12th ఓవర్‌లో వేసిన ఒక ఓవర్‌లో అయితే 28 రన్స్ కొట్టాడు. జురైల్ కూడా ఈ పొద్దు చాలా బాగా ఆడాడు. వైభవ్ సూర్యవంశీ ఎంత చెప్పినా కానీ తక్కువే. జస్ట్ 38 బాల్స్‌లో 93 రన్స్ కొట్టాడు. 10 సిక్స్‌లు కొట్టాడు తనైతే. 7 ఫోర్‌లు ఉన్నాయి. 10 సిక్స్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 250. అసలు అమేజింగ్ ఆడుతున్నాడు ఈ పిల్లోడు. 15 ఏజ్ అయినా కానీ డేర్ అండ్ చాలా డేర్‌గా ఆడుతున్నాడు. ఏ ఫియర్‌నెస్ లేదు. ఏ బౌలర్‌ని కేర్ చేయడం లేదు. ఏ భయం అనేది ఏమీ లేదు. అందులో ఈ పొద్దు తనైతే మరీ అంత అగ్రెసివ్‌గా లేకుండా చాలా మెంటలీగా చాలా బాగా ఆడాడు ఈ పొద్దు. ఎందుకంటే ఇంతకుముందంతా మనం ఎట్లా అంటే వచ్చేసాం 10 బాల్స్‌లో 15 బాల్స్‌లో 50, 30, 45 కొట్టేసి వెళ్ళిపోతా అన్నాడు. ఒక టైంలో వాళ్ళ కోచింగ్ స్టాఫ్‌ని కూడా అడిగితే ఈ స్కోర్ మీకు సరిపోతున్నాయా? లేకపోతే తను నిలబడి ఇంకా లాస్ట్ వరకు ఆడాలా ఇన్నింగ్స్ ఏమన్నా అని అంటే, లేదు తను వచ్చి ఆ ఫైర్ నాకు ఒక 40, 50, 30 రన్స్ ఇచ్చినా చాలు. తర్వాత తర్వాత ఉండే బ్యాట్స్‌మెన్లు పరాగ్ కానీ, జురేల్ కానీ వీళ్ళు దానిపైన చేజ్ తీసుకుని దాన్ని స్కోర్‌ని పెద్ద స్కోర్‌గా తీసుకువెళ్తాడని చెప్పాడు. అలాగైతే ఇప్పుడు అయితే చాలా బాగా ఆడాడు. స్లోగా, కంపోజ్‌గా అట్లాగే హిట్టింగ్ ఎప్పుడు చేయాలో అప్పుడు బౌన్సర్లు తను ఉండేది. ఆ బౌన్సర్లు కూడా కొట్టకుండా లిమిట్ చేయడము. తర్వాత ఒక ఫామ్‌లోకి వచ్చిన తర్వాత కొంచెం సిక్సెస్ కొట్టాక ఆ బౌన్సర్‌లను 6 కొట్టడం కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంక నెక్స్ట్ ప్లాన్ లేకుండా అయిపోయినట్టు అనిపించింది. బౌన్సర్లే అనుకున్నారు. అవి కొట్టే లోపల నెక్స్ట్ ప్లాన్ బి లేకుండా ఫెయిల్ అయిపోయినట్టు అనిపించింది వాళ్ళు. కొంచెం ఏమైనా ట్రై చేసుంటే బాగుండేమో అనిపించింది. తనైతే చాలా బాగా ఆడాడు. చాలా స్లోగా ఫస్ట్‌లో జస్ట్ మామూలుగా మనైతే సూర్యవంశీ 13 బాల్స్‌లో 15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ 50 రన్స్ కొట్టేసేటోడు. కానీ ఇప్పుడు తను 50 కంప్లీట్ చేసానికి 23 బాల్స్ 24 బాల్స్ పట్టింది. అంటే ఎంత మెచ్యూర్‌గా ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి తెలుసు. తను ఎంత మెచ్యూరిటీగా ఆడాడో అనేది ఈ మ్యాచ్‌లో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు 13 బాల్స్‌లో 15 బాల్స్‌లో కొట్టేటోడు. కానీ ఇప్పుడు స్లోగా టైం తీసుకొని 22 బాల్స్ 24 బాల్స్ తీసుకున్నాడు. టైం తీసుకొని తను చేసి ఆడాడు. కానీ చాలా బాగా ఆడాడు. అలాగే జురైల్ కూడా చాలా బాగా ఆడాడు. తనైతే 38 బాల్స్‌లో 53 రన్స్ కొట్టాడు. 3 సిక్స్‌లు 3 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 135, 140 ఉంది. కానీ పర్లేదు. అటుపక్క తను అగ్రెసివ్‌గా ఆడేటప్పుడు తన స్టింగులు తీసేయడమే చాలా వరకు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే తను ఆడుతున్నప్పుడు తను ఆడడం అవసరం లేదు కదా! అలాగే తను లూజ్ బాల్స్ పడినప్పుడు సిక్స్‌లు కొట్టడము చాలా బాగా ఆడాడు. మనము వాళ్ళ మధ్యలో పెట్టుకొని తను మర్చిపోతున్నాము. జురైల్ ఈ 5 సార్లు హాఫ్ సెంచరీ చేశాడు తను. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలా. అంతకుముందు కొంచెం వీక్ అయితున్నా కానీ ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నాడు తను కూడా. ఇంతకుముందు వీళ్ళిద్దరు పాడినప్పుడు ఫినిషింగ్‌లో పరాగ్ హెట్మేరు తిను చూస్తున్నప్పుడు అంతగా అనిపించకుండా ఫినిష్ చేయలేకుండా పోయిన మ్యాచ్‌లు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు తను ఫినిష్ కూడా బాగా చేశాడు. అలాగే బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎల్ఎస్జీ బౌలింగ్ గురించి ప్రతి ఒక్క బౌలరు ఎకనామీ 10 పైనే ఉంది.
ఏ ఒక్క బౌలర్ కూడా సరిగ్గా అనిపించేట్టుగైతే అనిపించలేదు. ఏ బౌలర్ వేసినా కానీ ఎవరు వేసినా కానీ మోషన్ ఖాన్ కానీ, తర్వాత ప్రిన్స్ యాదవ్ కానీ, తర్వాత ఏ బౌలర్కైనా కానీ అసలు కేర్ చేయలేదు. ప్రతి ఒక్క బౌలర్కి రన్స్ ఎక్కువ ఉన్నాయి. తను గుర్తుపెట్టుకోవాల్సిన అంటే ముందు తను బౌలింగ్లో 5 డాట్ బాల్లు పెట్టి ఒక లాస్ట్ బాల్ వికెట్ అయ్యాడు. ఓవర్ మేడెన్ అయింది. తన ఓవర్లో చూసుకొని ఫస్ట్ ఓవర్ అయితే తను ఏం టచ్ చేయలేదు. చూసుకొని కామ్గా సింగిల్ తీసుకొని డైరెక్ట్ తను ఆ ఓవర్ స్టాప్ చేశాడు. కానీ అదే తన నెక్స్ట్ ఓవర్లో కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ ఆడి తనకు 6లు కొట్టాడు. అది కూడా చాలా బాగా అనిపించింది. అలాగే వీళ్ళిద్దరూ లాస్ట్ 39 బాల్స్లో 75 రన్స్ ఫస్ట్ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళిద్దరిది. తర్వాత తర్వాత కూడా 105 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది జస్ట్ 45 బాల్స్లో. చాలా బాగా ఆడారు జురేలు, తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇద్దరు పార్ట్నర్షిప్ కూడా చాలా బాగా వచ్చింది. జస్ట్ 45 బాల్స్లో 5 రన్స్ కొట్టారు. చాలా బాగా అనిపించింది. వీళ్ళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ ఇప్పుడు మొత్తం సెట్ అయింది. ఇప్పుడు కొంచెం వీళ్ళకి ఫ్రీగా ఉంటుంది, ఎందుకంటే ఇంకొక మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కేకేఆర్కి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. పంజాబ్ ఫస్ట్ టైం కిందకు వచ్చేసింది. టాప్ 4లోంచి ఫస్ట్ ఇంతవరకు ఎప్పుదురాని ఇప్పుడు ఫస్ట్ టైం కిందకు వచ్చేసింది పంజాబ్. ఇప్పుడు వీళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు. ఇంకా ఒక మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయిపోతారు. అలాగే నెట్ రన్ రేట్ కూడా మెరుగుపడింది వీళ్ళది. మైనస్లో వీళ్ళు లేకుండా ప్లస్లోకి వచ్చారు. ఇంకా ఇప్పుడు చెన్నైకి కొంచెం కష్టమే. తర్వాత ఇప్పుడు ఇంకా కేకేఆర్కి పంజాబ్కి కూడా కొంచెం కష్టమే. చూడాలి మళ్ళీ ఇంకా నెక్స్ట్ మ్యాచ్ వీళ్ళు గెలిస్తే డైరెక్ట్ వెళ్ళిపోతారు. లేకపోతే అప్పుడు మళ్ళీ కొంచెం మ్యాచ్గా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ వీళ్ళు ఎలా ఆడి గెలుస్తారా, లేకపోతే చేంజెస్ ఇంకా మళ్ళీ ఏమైనా ఆధారపడతారో చూద్దాము. ఈ పొద్దు అయితే వైభవ్ సూర్యవంశీ అయితే 1 సైడ్ చేసేస్తాడు. అసలు ఎక్సరే కానీ రెస్ట్ లేదు, ఎక్కడే కానీ ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి. అలా ఆడాడు తను. అలాగే ఇప్పుడు మ్యాచ్ కూడా తనకే వచ్చింది యశస్వి జైస్వాల్కి. అలాగే ఆర్ఆర్ ఈ మ్యాచ్ 7 వికెట్లతో గెలిచింది. చాలా బాగా బ్యాటింగ్ ఆడారు. దట్ మ్యాన్స్ గో టు ఓన్లీ వైభవ్ సూర్యవంశీ. ఈ మ్యాచ్ తనే ఆల్మోస్ట్ గెలిపించేశాడు. ఎక్కడే కానీ ఛాన్స్ కూడా లేదు వాళ్ళకి. అలాగే మన వీడియోని ఇంతవరకు చూసానంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.